హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాయలసీమ బ్రాహ్మణ వంటలు. ఈరోజు నేను కొత్త రకం వంట ఏం కాదు, మామూలుదే మునగాకుతో పచ్చడి. మునగాకుతో పచ్చడి ఇంకా ఎప్పుడు చేయలేదు, కొంచెం చూస్తామని తలిచినాను. చాలా బాగుంటుంది. మునగాకు కూర కానీ కూర చేసి చూపించినాను, ఫ్రై చేసి తెల్లగడ్డేసి. ఇది మునగాకుతో పచ్చడి లాగా తయారు చేస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక 2 పిడికెళ్ళు మునగాకు ఫ్రెష్ది, నాటాకు కోసి ఇట్లా కడిగి ఆరబెట్టుకొని వడేసుకోండి. తర్వాత దానికి 2 టమోటాలు, ఒక ఎర్రగడ్డ, 4 పచ్చిమిరపకాయలు, 3 ఎండుమిరపకాయలు, కొంచెం చింతపండు. ఇందుకు టమోటాలు వేస్తున్నాం కాబట్టి ఒక చిన్న పిచ్చ చింతపండు, తగినంత ఉప్పు, కొంచెం కరివేపాకు. ఇవి టమోటాలు, ఎర్రగడ్డలు తరిగేసి కొంచెం ధనియాల గింజ కూడా వేయచ్చు. జీలకర్ర ధనియాల గింజ వేసి పెట్టేసి కొంచెము అవి వేయించేసి, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, టమోటా కొంచెం వాడ్చేసి, తర్వాత ఈ ఆకును కూడా చింతపండు వేసేసి బాగా నూనె వేసి బాగా వాడ్చేసేయాలా. వాడ్చేసిన తర్వాత ఇవన్నీ గ్రైండ్ చేసుకొని ఆకు ఒక చక్కగా వేసి దంచుకోవాలి. దీంట్లో ఒక చుక్క బెల్లం అయినా వేయచ్చు, లేకుంటే లేదు. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకొని చూస్తారని తెలుస్తాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ని క్లిక్ చేయండి. మునగాకు పచ్చడి వారానికి 2 సార్లు కూడా మనం మునగాకు తింటే ఐరన్ ఉంటుంది. ఆకుకూర చాలా మంచిది. తప్పకుండా చేసుకొని చూస్తారని తెలుసు. బాణలు పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, టమోటాలు, ఎర్రగడ్డలు అన్నీ వేసేసి బాగా వాడుతారు. ఈ విధంగా పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఎర్రగడ్డలు, టమోటాలు, కరివేపాకు, ఉప్పు అన్నీ వేసి బాగా వేయించేసి మగ్గనివ్వాలి. మూత పెట్టేసి దగ్గరగా మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ ఆకు వాడ్చుకొని వేసుకోవాలి. ఈ ప్లేట్లోకి మార్చుకునేసి ఆకు వాడ్చుకోవాలి. ఈ విధంగా టమోటా, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు, ఒట్టిమిరపకాయలు, కొంచెం ఉప్పు వేసి బాగా వాడ్చి పెట్టుకునేసేయాలి. విధంగా అన్నీ వాడ్చి పెట్టుకునేసినాక మన తర్వాత ఆకును కూడా బాగా వాడ్చి పెట్టుకోవాలి. చింతపండు, ఆకు బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా నూనె వేసి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా బెల్లం, ఎందుకంటే ఆకు కొంచెం కసురుగా చేదుగా అనిపిస్తుందేమో అని కొద్దిగా నేను బెల్లం వేసిన. వేసుకోకుండా వాళ్ళు వేసుకోకుండా అంటే పర్వాలేదు, నేను ఆప్షన్ ఇది. ఇవి వేసేసి ముందు ఆకు వేసేసి బాగా గ్రైండ్ చేయాలి. కొంచెం ఆకు వేసి గ్రైండ్ చేసినాక మళ్ళీ ఇవి వేసి ఒక్క చక్కగా దంచితే బాగా టేస్ట్ వస్తుంది. ఆకు తడి తగిలితే మెదగదు కాబట్టి కొంచెం ఫస్ట్ ఆకు వేసేసి చింతపండు ఆకు వేసి గ్రైండ్ చేసిన తర్వాత మళ్ళీ ఇవి వేసి ఒక సిమ్లో తిప్పేసినామంటే టేస్ట్గా ఒక్క చక్కగా బాగుంటుంది. మీరు కూడా చేసుకొని చూడండి. మునగాకు పచ్చడి ఈ విధంగా ఇదే మీకు చేసి చూపిస్తామని చేసినాను. తప్పకుండా మీరు కూడా చేసి చూసుకొని కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ని క్లిక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ఈ విధంగా ఆకును మీరు గ్రైండ్ చేయండి. ఈ విధంగా ఆకు గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు వాడ్చి పెట్టుకున్నాం కదా, వీటిని కూడా వేసేసి సిమ్లో గ్రైండ్ చేయండి. ఇవి కూడా వేసేసి సిమ్లో ఎల్లో బటన్ను గ్రైండ్ చేస్తే బాగా వస్తుంది. ఈ విధంగా ఆకు కొంచెం వేగిన తర్వాత కోసుగా ఇది ఒక్క చెక్కలుగా ఇవి గ్రైండ్ చేసుకోవాలి. టమాటా, ఎర్రగడ్డ అవి బాగా కనబడేట్టుగా గ్రైండ్ చేస్తే టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చేసేసి ఇంట్లో ఏం వాటర్ అయినా అవసరం లేదు. ఆకు అంతా వాడుతుంటాం కాబట్టి, టమాటా నీరు కాబట్టి ఇంకేమీ వాటరు వేయాల్సిన పని లేదు. అంతా ఈ విధంగా వేసేసి క్రోస్గా గ్రైండ్ చేసుకునేసి పోపు పెట్టుకుంటే మునగాకు పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా చేసుకొని చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మునగాకుతో పచ్చడి తయారు చేసే విధానం చూపించాను. ఇది పచ్చడి రెడీ అయ్యిండు. కొద్దిగా సాల్ట్ తక్కువ ఉంటే వేసినాను. ఒక బాణలు పెట్టి పోపు ఆవాలు, ఉద్దిపప్పు, దబ్బపప్పు, ఉద్దిపప్పు ఉంటే వేసినాను. పోపు వేసేసి ఆవాలు, ఎండుమిర్చి పోపు వేసి ఉప్పు కొంచెం తక్కువ ఉంటే వేసినాను. ఈ విధంగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకునేసి ఈ పోపులో కొంచెం వేసి వేయించినామంటే ఇంకా కొంచెము ఆయిల్లో వేగితే ఇంకా టేస్ట్ ఉంటుంది బాగా.
మీరు కూడా ఆ విధంగా చేసుకుని తినండి. టేస్ట్ చాలా బాగుంది. నేను ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం చేయడము. చాలా బాగుంది. మీరు కూడా చేసుకొని చూడండి. మునగాకు పచ్చడి గింజలు కొంచెం శనగగింజలు వేసి కూడా చేయొచ్చంట, అదొక రకము. దానికి టమాటా ఎర్రగడ్డ అక్కర్లేదు. ఆకు వాడ్చేసి శనగగింజలు ఉద్దిపాయలు ధనియాలు వేసేసి చేయొచ్చు. నేను ఈ విధంగా చేసినాను. టమాటా ఎర్రగడ్డ వేసి చేసినాను. శనగగింజలు కూడా వేసి చేసుకోవచ్చు, నూగులు వేసి చేసుకోవచ్చు. నూగులు వేసినా కూడా టేస్ట్ ఇంకా బాగుంటుంది. కొద్దిగా నూగులు కానీ కొంచెం శనగగింజలు కానీ వేసి చేయొచ్చు. నేను ఈరోజు ఏమీ వేయలేదు, ఇది మాత్రం వేసినాను. ఎర్రగడ్డ టమాటా వేసినా కాబట్టి కొద్దిగా చింతపండు, ఎండుమిరపకాయలు, కొంచెం ధనియాలు జీలకర్ర కూడా వేసినాను. వేసేసి అన్నీ వేయించేసి ఈ విధంగా పోపు చేసుకొని, ఇక్కడ ఉప్పు కొంచెం చూసుకున్నాను, కొంచెం ఉప్పు తక్కువ ఉంది. ఈ విధంగా వేసేసి దీన్ని మళ్ళీ పోపులో వేస్తే పైన కూడా పోపు వేసేయచ్చు, లేకుంటే ఇట్లా ఆకు కూడా వాడిస్తే కొంచెంసేపు ఇంకా టేస్ట్ బాగా వస్తుంది, చెడిపోకుండా ఉంటుంది. ఒక చిటిక పసుపు వేసి వేసేయచ్చు. పసుపు మనం గ్రైండ్ చేసేటప్పుడు వేయచ్చు, లేకుంటే దీనిపైన కూడా ఒక చిటిక వేయచ్చు, బాగుంటుంది. కలర్ కోసము వేస్తే వేయచ్చు, లేకుంటే లేదు. పోపులోనే పసుపు వేయచ్చు. ఈ విధంగా 2 నిమిషాలు బాగా కలిసి తిప్పేసి తీసి పెట్టుకోండి. మునగాకు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది, అన్నంలోకి బాగుంటుంది. వేడివేడి అన్నంలో ఈ చలికాలానికి వానము అట్లా వచ్చినప్పుడు ఇట్లా పచ్చడి చేసుకుంటే పచ్చడితోనే అన్నం అంతా బాగా తినచ్చు. మీరు కూడా చేసుకొని చూడండి, చేసి చూస్తారని తెలుస్తాను. తప్పకుండా కామెంట్ పెట్టండి, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ని క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోద్దండి. ధన్యవాదాలు.